రిషబ్ శెట్టి కాంతారా సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. జనాలు గతంలో కాంతారా చూసినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే థియేటర్లలో కేకలు పెట్టించడం, ఆడియన్స్తో కేకలు పెట్టించడం అనేది ఆయన టెక్నిక్. అంటే స్టేజ్ నుంచి వచ్చినవాడు స్టేజ్ కళాకారుడు కాబట్టి ఆడియన్స్ పల్స్ తెలుసు, ఆడియన్స్తో అరిపించడం తెలుసు కాబట్టి ఆ కళని తెరకి అడాప్ట్ చేయటం అనే దానిలో రిషబ్ శెట్టి అద్భుతమైనటువంటి విజయం సాధించాడు. కాంతారాకి నిజానికి ఆ ప్రకంపనలే ఆ రోజున ఆ స్థాయి విజయాన్ని అందించాయి. ఇప్పుడు టూలో కూడా అలా థియేటర్లలో ఆడియన్స్తో కేకలు పెట్టించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కథలో చాలా మెలికలు ఉన్నాయి. ఒక మిస్టిక్ రియాలిటీలో నడుస్తుంది కథ, మార్మిక వాస్తవికత అని అనొచ్చు దీన్ని. ఇది అంటే దానిలో కూడా ప్రజెంట్ సొసైటీని లింక్ చేస్తూ ఒక లింక్ ఉండాలి. ఆ లింక్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఉండటం వల్లనే కాంతారా సినిమా మనకి కనెక్ట్ అయింది. మనం అందరం దాని గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ కాంతారా చాప్టర్ 1లో ఆ లింక్ ఎక్కడో మిస్ అయినట్టుగా అనిపించింది. అందుకని ఏదో వెలితి ఉంది సినిమాలో అనుకుంటూ నడిచింది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఒక లవ్ స్టోరీ నడుస్తుంది, ఒక సాహసోపేతమైనటువంటి ప్రేమ కథ. తోటరాముడు రాజకుమారిని ప్రేమించి పెళ్లి చేసుకుని కోట మీద యుద్ధం ప్రకటించినట్లుగా ఒక ట్రైబల్ యువకుడికి రాజకుమారికి మధ్య ఒక ప్రేమ కథ నడవటం అనే పద్ధతిలో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. అలాగే అవతల మైదాన ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎందుకు మన సరుకులు మనమే అమ్ముకుంటే బాగుంటుంది కదా, ఎవరో వచ్చి దోచుకుని తీసుకెళ్ళి అమ్ముకోవటం కన్నా కూడా మన సరుకులు మనమే తీసుకెళ్ళి అమ్ముకునేటువంటి మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగితే మనం కూడా స్వయం పోషకత్వాన్ని సాధిస్తాం కదా అనేటువంటి ఒక ఆలోచన ఆదివాసీల్లో ప్రారంభం కావటం. ఆ ప్రారంభం అంటే అది బీజ రూపంలో చూపించాడు ఈ సినిమాలో. ఆ బీజ రూపంలో చూపించడం దగ్గర నుంచి మొదలుపెట్టి కొన్ని సామాజిక అంశాలు ఆయన సీరియస్గా అనుకోకపోయినప్పటికీ కొన్ని ప్రస్తుతం నడుస్తున్నటువంటి అటవీ నేపథ్యంలో సినిమా అనగానే చాలా విషయాలు స్మృతి పథంలోకి వస్తాయి. అలా వచ్చిన సందర్భం ఏంటంటే ఇందులో ఈ కాంతారా ప్రాంతపు ప్రజల్ని, ఆదివాసుల్ని కంట్రోల్ చేయటం కోసం, వీళ్ళని తమ అజమాయిషీలో ఉంచుకోవటం కోసం రాజుగారు శతవిధాలా ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం చేయటంలో భాగంగా ఆయన ఇంకొక ఆదివాసీ తెగని వీళ్ళ మీదకి ఉసిగొల్పుతూ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ నడుపుతూ ఒకళ్ళని తన వైపు పెట్టుకొని వీళ్ళ మీద దాడులు చేయించడం అనే కాన్సెప్ట్ చూసినప్పుడు సల్వాజుడు గుర్తురాక తప్పదు. అంటే మనకి ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మావోయిస్టులను నిర్మూలించడం కోసం సల్వాజుడు పేరుతో ఆదివాసీల నుంచే కొంతమందిని ఎంపిక చేసి ఒక ప్రైవేటు సైన్యాన్ని నిర్మించి మావోయిస్టుల నిర్మూలన కోసం వాడినటువంటి ఒక సందర్భం మనకు తెలుసు. క్యాంపులు పెట్టి అంటే వాళ్ళకి శిక్షణనిచ్చి క్యాంపులు నిర్వహించి అలా దాడులు చేయించారు. ఇది ప్రభుత్వం చేయిస్తున్న దాడులు, సల్వాజుడు కనుక ప్రభుత్వమే ఉంది అని ఆ రోజుల్లో చాలా క్లియర్గా మాట్లాడటం జరిగింది. అలాగే సల్వాజుడు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్, సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇలా ప్రైవేటు సైన్యాలను ఏర్పాటు చేసి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయటం ఇది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్కి విరుద్ధంగా నడుస్తున్నటువంటి కార్యక్రమం అని చెప్పాడు ఆయన జడ్జిమెంట్. ఆయన జడ్జిమెంట్ను తప్పుపడుతూ అమిత్ షా గారు రీసెంట్గా మాట్లాడినటువంటి అంశం అందరికీ తెలుసు. నిజానికి ఆయన ఆ జడ్జిమెంట్ ఇవ్వకపోతే, సుప్రీంకోర్టు నుంచి ఆ తరహా జడ్జిమెంట్ రాకపోయి ఉంటే 20 సంవత్సరాల క్రితమే మావోయిజాన్ని అంతం చేయగలిగి ఉండేవాళ్ళం అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇలా ఒకరి మీదకి ఒకరిని ఉసుగొలిపి ఒకే సమూహంలో ఇద్దరిని ఒకరి మీదకి ఒకరిని ఉసుగొల్పటం ద్వారా రాజ్యం తన పబ్బం గడుపుకోవటం అనేది కొంత ఈ కథలో మేళవించాడు ఆయన. అయితే దీన్ని ప్రజెంట్ సొసైటీతో లింక్ చేస్తూ డ్రైవ్ చేయటం అనేది అయితే జరగలేదు. కానీ కాన్షియస్గా
అన్‌కాన్షియస్‌గా అది స్మరణకు వచ్చేలాగా నడిచినాయి సన్నివేశాలు. మిగిలిన క్యారెక్టర్లు అలాగే రిషబ్ శెట్టి చాలా బాగా చేశాడు. తన పెర్ఫార్మెన్స్ అంటే తను స్టేజీ పెర్ఫార్మరు, కళాకారుడు. కాబట్టి అతనికి ఇది పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఇష్టంతో కష్టపడి చేశాడు. ఆ ఇష్టంతో చేసినటువంటి కష్టం తెర మీద చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చింది. ఆడియన్స్‌ని చాలా ఎమోషనలైజ్ చేసింది. ముఖ్యంగా కాంతార తనలోకి ప్రవేశించినటువంటి ఓ సందర్భంలో ఆయన నటన పీక్స్‌కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆడియన్స్ కూడా విపరీతంగా ఎమోషనలైజ్ అయ్యి కేకలు పెట్టడం జరిగింది అప్పుడే. అలాగే రుక్మిణి యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్, రాజకుమారి క్యారెక్టర్. ఆ క్యారెక్టర్‌లో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ పెట్టాడు. ఒక జస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ జస్ట్ గ్లామర్ సైక్ అన్నట్టు లేదు ఆ క్యారెక్టర్. తను మంచి పెర్ఫార్మర్ అని ప్రూవ్ చేసుకుంది ఈ సినిమాలో. బాగుంది. ఆ క్యారెక్టర్లో చాలా మిస్టీరియస్ ఎలిమెంట్స్ అన్ని లింక్ చేసి బాగా నడిపాడు. ఇంట్రెస్టింగ్గా ఉంది. సెకండ్ హాఫ్లో ఇంకొక లెవెల్కి వెళ్తుంది ఆ క్యారెక్టర్. అలాగే రిషబ్ శెట్టికి ఆ క్యారెక్టర్కి మధ్య ఉండేటువంటి ఆ లింక్ చాలా బాగా వాడుకున్నాడు. డైరెక్టరు కథకుడు రెండు అతనే కాబట్టి, నటుడు కూడా తనే కాబట్టి అది బాగా డిజైన్ చేశాడు. అలాగే జైరామ్కి పాన్ ఇండియా సినిమాలు ఓపెన్ అయిన తర్వాత మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. ప్రతి సినిమాలోనూ అంటే కన్నడ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాల్లోనూ, తెలుగు నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాల్లోనూ, తమిళ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాల్లోనూ అన్నిట్లోనూ ఆయనే కనిపిస్తున్నాడు. ఏదో ఒక క్యారెక్టర్లో ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నాడు. సత్యరాజు అలాగే జయరాం వీళ్ళిద్దరికి కొంచెం పాన్ ఇండియా మార్కెట్ బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. అలా జయరాంకి మంచి క్యారెక్టర్ దొరికింది ఇందులో. అలాగే పాతాళ భైరవి రెఫరెన్స్లోనే చూస్తే అందులో రాజుగారి బావమరిది క్యారెక్టర్ ఉంటుంది, రేలంగిని. దాన్ని పోలినటువంటి క్యారెక్టర్ ఒకటి ఇందులో క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి రాజుగారి కొడుకుగా పెట్టారు ఆ క్యారెక్టర్ని. బావమరిది కాకుండా రాజుగారి కుమారుడు ఆ ధోరణిలో వెళ్తుంటాడు. కొంచెం ప్రజాకంటక లక్షణాలు ముమ్మరంగా ఉన్నటువంటి వ్యక్తి. చివరికి అతని మరణం కూడా జనం చేతుల్లోనే నడుస్తుంది. ఆ ఎపిసోడ్ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు. అలా టోటల్గా సినిమా అయితే థియేటర్లోకి వెళ్ళినటువంటి ఆడియన్స్ని తనతో ట్రావెల్ చేయించటం అనేటువంటి ఇది సక్సెస్ఫుల్గా డ్రైవ్ చేసింది. కాకపోతే ప్రజెంట్ సొసైటీతో లింక్ పెడుతూ ఆ కాంతారాలో కనిపించినటువంటి ఇది ఆ లింకు కనిపించకపోవడం అనేది ఒక చిన్న నిరాశ కలిగించేటువంటి సందర్భమే తప్ప టోటల్గా సినిమా కష్టపడ్డాడు. పాత సినిమా కంటే దీనిలో విజువల్ గ్రాండియర్ ఉంది. చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. అలాగే చాలా విఎఫ్ఎక్స్ చాలా బాగా వాడుకున్నాడు. తర్వాత టైగర్ ఎపిసోడ్ ఒకటి ఉంది. ఆ టైగర్ ఎపిసోడ్ చాలా బాగా చిత్రీకరించాడు. ఇలా టోటల్గా థియేటర్ అంటే జానపద తరహా కథలు, ఫోక్ టైల్స్ విని చదివిన వాళ్ళకి కొంచెం ఆ కనెక్టివిటీ